కృపగల మా దేవ మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి నాయన ఈ ఆదివారం ఉదయకాల సమయం మీ యొక్క నామాన్ని బట్టి నేను మేము స్థుతించాము. నాయన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించుకున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి కూడిన బిడ్డలు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని వెనుగలిగే చెవులను గ్రహించే మా జీవగ్రంథమైన బైబిల్ని నైనా కొన్ని మాటలు నైనా మేము పరిశీలిగా తెలుసుకుంటుండగా నేను మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. మీరే మాట్లాడండి. మా మట్టి జ్ఞానాన్ని మరుగుపరచండి. అయినా ఇంకోతండి మీరు రాయించి నీ ఆత్మ సంగతులు తండ్రి ఆత్మ సంగతులతో సరి చూసుకుంటూ ఉన్నతమైన మీ జ్ఞానంలో మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దడానికి సహాయం కలిగించండి. ఈ కార్యక్రమం అంతట్లో మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తునామం ప్రార్థనడికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడిన మీకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాదాల మరి తమ్ముడు తెలియజేసినట్లుగా మరి యవ్వనస్తుల పట్ల తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి, రాబోతున్న రోజుల్లో పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా మారుతుంది, వారి ఆలోచనకు వాక్యం అనేది అడ్డుకట్టగా నిలవడానికి ఎంతో అవసరమైనది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యవ్వనస్తుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకున్నాడు, ఈ వాక్యము చేతనే దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేత. అంటే యవ్వనస్తులు అనేసరికి ఎందుకు వాక్యము అనేది వారికి అవసరం అంటే కనుక యవ్వన ప్రాయం అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం స్పీడ్గా ఉంటుంది, ఏదైనా చేయగలని ఒక ఆత్మవిశ్వాసం వారికి ఉంటుంది. అది మంచి చర్య అని ఆలోచన అనేది వివేచన మీద అక్కడ ఉపయోగించండి. ఆలోచన స్పీడ్గానే ఉంటుంది, కానీ అది నాకు మేలు చేస్తుందా, అది చేయడం వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా ఉపకారమా, లేదంటే దానివల్ల నేను నష్టపోతాను అనేది ఉండదు. ఎవరి ఆలోచన అయినా స్వీకరిస్తారు. అందుకే రాజకీయ నాయకులు కూడా చూడండి, కాలేజీలో ఉన్న యూత్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఎందుకు, మరి ఎవరు చెప్పినా అది చేసేదానికే చూస్తారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించే ఆలోచన వారికి ఉండదు. ఎవరైనా సరే యవ్వనస్తుని వాడుకోవడానికి చూస్తారు. అపవాది కూడా ఎవరిని వాడుకుంటాడు, యవ్వనస్తులనే వాడుకుంటాడు. కాబట్టి దేవుడికి కూడా ఎవరు కావాలి, యవ్వనస్తులే కావాలి. ఎందుకంటే యవ్వనస్తుడు అనేసరికి వాడి యొక్క బలము ఏదైతే ఉందో ఆ బలం ఎవరికి ఉపయోగపడాలి, సృజించిన దేవునికి ఉపయోగం. అందుకే యవ్వన కాలం ముందు కాలి బయట నలుమికి ఏ కాలి, ఆయన కాలి. కాబట్టి ఆలోచన చేయగలిగితే యవ్వనస్తులు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు, వారిని ఎలా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకి అలాగే మరి తమ్ముడు తెలియజేసినట్లుగా వాదానికి ఎవరో ఒక భక్తుల గురించి వారితో మాట్లాడిస్తారు లేదా వారికి తెలియజేస్తారు. ఇంకా ఎన్నో విషయాలు మరి తమ్ముడే తీసుకున్నాడు, దాన్ని నేను కాదు, తమ్ముడే తెలియజేస్తాడు, తమ్ముడే చెప్తాడు, ప్రతి వారం వాళ్ళు అడుగుతాడు, వాళ్ళు సమాధానం చెప్పాలి. యవనస్తులు మనకి ఎక్కువ మంది 2-4 ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి దానికి సంబంధించిన ఆ కార్యక్రమం అంతా తమ్ముడే చూసుకుంటాడు. కాబట్టి మరి చెప్తున్న మాటలు చక్కగా అర్థం చేసుకొని ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు అని గురించిన జ్ఞాన విషయంలో మనం ఎలా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క జ్ఞాన విషయంలో మనం సంపూర్ణులుగా ఉండాలంటే మనకి అన్ని విషయాలపైన ఏముండాలి, వాక్యం పట్ల మనకి సరైన పట్టు ఉండాలి. ఎందుకంటే వాక్యము మనం కొరగా అంటే కుత్తుగా నేర్చుకొని ఏదో తెలిసిపోయింది అనుకుంటే కనుక అది పొరపాటు. ఎందుకంటే వాక్యము సంపూర్ణంగా మనం తెలియకపోతే కనుక మనల్ని మోసం చేసేవారు, పరలోక రాజ్యానికి మనల్ని దూరం చేసేది అపవాది యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మన చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి వాక్యం అనేది మనకి సరిగ్గా తెలిసినప్పుడు, వాక్యం గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు ఆ వాక్యం మనం ఏం చేస్తుంది, సత్యములోకి అంటే జీవములోకి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన రెండవ పత్రిక 7వ వచనం నుండి చూద్దాం.
పదదాకా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బలిదేరి ఉన్నారు. అట్టివాడే వంచకులను క్రీస్తు విరోధులై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యమును చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకోండి. చదువు 9వ క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధన కేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పువాడు వారి దుష్క్రియల్లో వాడు. చూడండి, ఇక్కడ ఒక హెచ్చరిక అయితే యోహాను గారు చేస్తున్నారు. ఏంటి ఆ హెచ్చరిక అంట? క్రీస్తు బోధ యందు నిలకడగా నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. దేనిని? క్రీస్తు బోధని అంగీకరింపక. అంటే యేసుక్రీస్తు వారు చేసిన విలువైన బోధ దానిని కూడా అంగీకరించిన వారు ఉన్నారంటే ఉన్నారు. దాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. అందుకే క్రీస్తు చేసిన బోధ గురించి మనకు తెలియాలి. యేసుక్రీస్తు వారు చేసిన బోధ గురించి మనకు తెలియజేస్తే లోకములో చాలామంది చాలా విషయాల గురించి చెప్తారు. టీచింగ్ అంటే ఇప్పుడు మనకి ఒక శాస్త్రం పట్ల అవగాహన కావాలనుకోండి, దాని గురించి ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రొఫెషనల్గా దాని గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. దానిపైన మనకు పట్టు కావాలంటే. మరి యేసుక్రీస్తు వారు చేసిన బోధ దేని గురించి? యేసుక్రీస్తు వారు చేసిన బోధ దేని గురించి? ఏ లోకమైతే మనం చేరాలనుకుంటున్నామో, ఏ నిత్య జీవం అయితే మనం చేరాలనుకుంటున్నామో ఆ నిత్య జీవం గురించిన సంగతులు ఆయన చెప్పాడు. కానీ ఇక దేని గురించి అయినా మాట్లాడాలి. ముందు యేసుక్రీస్తు బోధ ఏంటో మనకి తెలియదు. ఆయన దేని గురించి మాట్లాడాడు? ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని మనం మాట్లాడుతున్నామంటే, యేసుక్రీస్తు యొక్క చేసిన బోధన గురించి బైబిల్లో శిష్యులు అది జీవాహారం అన్నారు. అవునా? ఆయన చెప్పిన మాటలు ఏంటి? జీవాహారం. అంటే దేనికి ఆహారం అంటే కనుక జీవించడానికి ఆహారం. యేసుక్రీస్తు వారు ఉన్న 33 సంవత్సరాల్లో ఆయన చేస్తున్న పరిచర్యలో అనేక మంది ఆయన వెంబడించారు. దేనికి వెంబడించారు? స్వస్థతల కోసం, ఆహారం కోసం. అవునా? ఒక రెండు దిక్కుల ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు అనేక మందికి భోజనాన్ని పెడతారు కదా, అంటే రొట్టెలు పెడతారు కదా. రొట్టెలు పెడితే ఈ లోకానికి రావాల్సిన రాజు ఇతడే అని చెప్పేసి ఆయన ఏం చేద్దాం అనుకుంటారు? రాజుగా చేద్దామని ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన విడిచి కొండెక్కి వెళ్ళిపోతారు. ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అంటే కనుక ఈయన ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు. ఇలా పెడుతున్న ఇతను చూసి ఇతనే ఇంకా మన రాజు అంటే అప్పటికి ఇస్రాయేల్కి ఎవరు లేడు? రాజు లేడు. ఎందుకు? వాళ్ళు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. వాళ్ళు చెరలో ఉన్నారు. లేదంటే వాళ్ళు రాజు లేక చెదిరిపోయి ఉన్నారు. ఉన్న ఆ కాలంలో యేసుక్రీస్తు వారు చేస్తున్న ఆ యొక్క అద్భుతాలు, యేసుక్రీస్తు వారు వారికి ఇస్తున్న ఈ ఆహారం ఇదంతా చూసి ఇంకా ఈ లోకానికి రాబో రాజు ఇతడే అని చెప్పేసి ఆయన రాజుగా కూడా చేద్దామని ప్రయత్నం చేశారు. మరొక దిక్కున చూస్తే ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా ఆయన వేసుకొని పలానా ప్రాంతానికి వెళితే ఆయన వెనకాలే ఆయన ఎదుర్కొంటూ వెళ్ళిపోతారంట. ఎవరు? ఆయన వెంబడిస్తున్న శిష్యులు కాదండి, ఇంకా ఇతరులు. ఆయన చాలామంది వెంబడించేవారు. శిష్యులు అనేవారు 12 మంది, అంటే చాలామంది శిష్యులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్లో ఏంటంటే ఆ శిష్యులే కొంతమంది విడిచి వెళ్ళిపోతారు. అవునా? ఎందుకు వెళ్ళిపోతారంటే కనుక ఆయన వెంబడిస్తున్నారు దేనికంటే కనుక లోకములో క్షయమైపోయే దాని గురించి వెంబడిస్తున్నారు. లోకములో క్షయమైపోయే దాని గురించి వెంబడిస్తున్నారు. అలా వెంబడిస్తున్న వీళ్ళని చూసి యేసుక్రీస్తు వారు ఒక మాట తెలియజేశారు. ఎందుకు యేసుక్రీస్తు వారు చేసిన బోధ ఏంటి?
ఆయన శరీరధారిగా వచ్చినని ఒప్పుకొన్న వాడు ఎందుకు వంచకుడిగా ఇదవుతున్నాడని చెప్పి మనం ఆలోచించగలిగితే కనుక కొన్ని విషయాలు యోహాను సువార్త ఆయన బోధ గురించి మనం ఒకసారి ఆలోచించగలిగితే 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14-15 సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండును. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిది. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఇంతకీ యేసుక్రీస్తు వారు చేస్తున్న బోధ ఏంటి? ఆయన్ని కాదంట, ఆయన్ని పంపినదే. అవునా? ఆయన్ని పంపినదే. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేదో, లేక నా ఎంతటి నేనే బోధించుచున్నానో లేదో వాడు తెలుసుకును. తనంతట తానే బోధించువారు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన మాను మహిమను సత్యవంతుడని ఆయన యందు ఏ దుర్నీతి లేదు. చాలు. ఇక్కడ చెప్పబడుతున్న ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మనం ఇందాక చదువుకున్నాం, ప్రభు బోధన గురించి ఏం చేస్తున్నదంట? ముందుకి సాగిపోతున్నారు. ఇంతకీ యేసుక్రీస్తు వారి యొక్క బోధ దేని గురించి అంటే కనుక ఆయన ఈ లోక సంబంధమైన వాటి గురించి దేని గురించి అయినా మాట్లాడలేదు, కానీ నిత్య జీవపు మాటలు చెప్పాడు. నిత్య జీవానికి సంబంధించిన మాట్లాడిన చెప్పాడు. అలాంటి నిత్య జీవముల గురించి మాట్లాడిన ఒక మాటల సందర్భంలో ఆయన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది అక్కడ కూడుకున్నారు. ఏ విషయంలో అంటే కనుక ఆయన అంటున్నాడు, ఒకసారి మదా చదువుతాము, 15వ వచనము, 16వ వచనం. అందుకు యేసు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఇంతకీ ఇది చేస్తున్న బోధ ఎవరిది? దేవుడిది, తండ్రిది. తండ్రి ఈయనకి బోధించింది ఈయన చెప్తున్నాడు. అవునా? ఇంతకీ ఇక్కడ తండ్రి చెప్పిన బోధ వీళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు ఈయన అంటే కనుక, యేసుక్రీస్తు వారు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక సూచన అడుగుతారు. దేని గురించి మాట్లాడుతున్నదంటే ఒకసారి మనం చూడగలిగితే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఇంకో విషయం తెలియజేస్తున్నారు. ఏంటంటే కనుక ఇందాక మనం చదువుకున్నట్టుగా ఆయన వెనకాల వస్తున్న వారందరూ కూడా దేనికి వెంబడిస్తున్నారు అంటే కనుక ఆయన పెట్టే ఆహారం కొరకు, ఆయన చేసిన స్వస్థతల కొరకు. అందుకే వారి గురించి ఏమని మాట్లాడుతున్నారంటే 27వ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతూ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. ఎందుకు ఈ మాట అన్నాడు? కింద చదివితే పైకి చదివితే వాళ్ళు దేని గురించి వెంబడిస్తున్నారు చూడండి. ఒకసారి చూద్దాం, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. 22వ వచనం చూస్తాం. మరనాడు సముద్ర వర్తన నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఏమిటి వారికి కనబడలేదు. యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిదని తెలుసుకునేది. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె గురించిన చోటు నాకు దగ్గరనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు చిన్న దోణి ఎక్కి యేసుని వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చేది. చూడండి, యేసుక్రీస్తు వారు ఎక్కడైతే రొట్టెలు భుజించి వీళ్ళు ఉన్నారో ఆ ప్లేస్కి వచ్చి మళ్ళీ జనం చూశారంట.
నిన్నే కదా ఇక్కడ రొట్టెలు పెట్టాడు ఈయన, ఈ నీరు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఎవరు కనపడలేదు, శిష్యుడిగానే ఎవరు. ఆయన వేరే ప్రాంతం నుంచి చిన్న దోణులు వచ్చినాయి కదా, దోణులు వేసుకుని వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే 24 రోజు కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూసినప్పుడు వారు చిన్న దోణిలు ఎక్కి యేసుని వెతుకుచు కపెర్నహూమునకు వచ్చింది. సముద్రపు తద్దరిన ఆయన కనుగొని, బోధకుడా, నీవు ఎప్పుడు ఎక్కడికి వచ్చిందని అడుగగా, యేసు మీరు సూచనలను నన్ను వెతుకుచున్నాదని. ఇక్కడ చదువుతున్న చూడండి, అంటే నిన్నటి దినాన్ని వాళ్ళు భోజనం చేశారు, రొట్టెలు అయితే తిన్నారు, అక్కడే ఉంటారు కదా. మళ్ళీ ఈ రోజు కూడా ఏం చేద్దామని వచ్చేదాల్లో మళ్ళీ రొట్టెలు తిందామనే వచ్చారు. వచ్చేసరికి అక్కడ యేసుక్రీస్తు లేదు. యేసుక్రీస్తు వారిని ఎదుర్కొంటూ దోణి వేసుకుంటూ వచ్చేస్తారు. ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి. అంటే ఒక్కొక్క ప్రాంతం ఎదుర్కొంటూ వచ్చేస్తారు ఎక్కడ రొట్టెలు దొరుకుతాయి. అవునా? దేని కొరకు? రొట్టెల కొరకు, క్షయమైపోయే ఆహారం కొరకు. మనమే వెళ్తున్నాం ప్రతి ప్రాంతానికి. దేని కొరకు? అక్షయ ఆహారం ఏదైతే మనకి జీవాన్ని ఇస్తుందో ఆ అక్షయ ఆహారాన్ని మనం ప్రకటించాలి. యేసుక్రీస్తు దాని గురించే చెప్తున్నది అక్కడ. ఇది క్షయమైపోయే ఆహారం గురించి మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు? 20 వచనంలో ఏమన్నారు? క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకండి. ఎంత కష్టపడతారంటే వాళ్ళు ఒక దోణి ఎక్కి కొంత జనాన్ని వేరొక ప్రాంతానికి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆ ఎండలో, ఆ సముద్రంలో ఒక్కొక్క ప్రాంతాన్ని వెతుక్కుంటూ దేనికి వచ్చేదంటే రొట్టెలు తినడానికి అని అంటున్నారు యేసుక్రీస్తు వారు. దేనికి? రొట్టెలు తింటారు. మరి దేని కొరకు కష్టపడాలి అంటే కనుక అక్కడ చెప్తున్నాడు, కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారిని మీకు అది ఇస్తాను, మీరు దాని గురించి కష్టపడండి. ఇప్పుడు దాని గురించే నీ వెనకాల మీరు రావాలంటే, ఒకనాడు మోషే ఉన్నాడు కదా, ఇశ్రాయేలును నడిపించిన మోషే. ఆ మోషే కూడా ఏమిచ్చాడు మాకు? మా పితరులకు ఏమిచ్చాడు? ఆయన మన్నాని కురిపించాడు. అది ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు? ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది అనుకుంటున్నారు. అది మోషే ధర్మశాస్త్రంలో అలా ఉందని వారు అనుకుంటున్నారు, కానీ అది పరలోకం నుండి వచ్చినది కాదు. ఎందుకు పరలోకం నుండి వచ్చినది కాదంటే, వారు ఏమయ్యారు అక్కడ చెప్తున్నారు చూడండి. కిందకి చదివితే ఎందుకు ఈ యొక్క ఆహారం గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని తిరువాడే నిత్య జీవం గలవాలన్నారు. కానీ కొంతమంది ఆయన శరీరంతో వచ్చాడని, కొంతమంది ఏమన్నారంటే ఆయన వచ్చాడని, యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చాడని నమ్మడం లేదంట. నమ్మడం లేదు. ఇప్పుడు ఇది మనకు తెలియాలి. ఎందుకు తెలియాలంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగిన వాడే నిత్య జీవము గలవారు. ఇప్పుడు ఆహారం మనకి ఎలాగొస్తుంది? ఆయన ఎలా తీసుకొచ్చాడు? పరలోకము నుండి ఆయన తీసుకొచ్చిన బోధ, ఎలాంటి బోధ తీసుకొచ్చాడో ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ చూడండి 31. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు, మన పితరులు అరణ్యములో మన్నాను భుజించినని ఆయనతో చెప్పిరి. యేసుక్రీస్తు అన్నారు, ఏమన్నదంటే, నువ్వేమో క్షయమైపోయే దాని గురించి తిరగద్దు అంటున్నావు. ఆనాడు ఇశ్రాయేలీయులు మా పితరులు ఉన్నారు కదా, వారు కూడా అరణ్యంలో ఏమి తిన్నారు? మన్నాను తిన్నారు. ఎలా తిన్నారు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి ఎక్కడి నుండి వచ్చిందంట? పరలోకము నుండి. పరలోకం నుండి వచ్చిన ఆహారం తింటే ఎవడు చనిపోడు. కానీ మీ పితరులు ఏమయ్యారు చూడండి. అక్కడ చెప్తున్నాడు 49వ వచనం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేదంటే అది పరలోకం నుండి వచ్చిందా? అది కాదు. అక్కడ వచ్చిన వర్షాలు, మీరు మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేది. ఎందుకు చనిపోయేది? అది పరలోకం నుండి వచ్చినది కాదు. 32వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. పరలోకం నుండి వచ్చే ఆహారం ఎవరు ఇవ్వలేదు? మోషే పరలోకం నుండి ఇచ్చింది
ఇవ్వలేదు. మరి ఎక్కడది? నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము నీకు అనుగ్రహించుచున్నాడు. ఎందుకు మోసే పితరులకు ఇచ్చింది ఒకవేళ పరలోకం నుండి వచ్చినదైతే కనుక వారు ఏమవ్వదు, చనిపోదు. కానీ వారు చనిపోయారు. కానీ నా తండ్రి ఇస్తున్నాడు మీకు ఏంటి? పరలోకము నుండి వచ్చు నిజమైన, అదేనన్నాడు, పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము అనుగ్రహించుచున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏమని అడుగుతున్నదంటే, పరలోకము నుండి దిగివచ్చు లోకములకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమే ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వాదించాడు. అంటే దేవుడు ఇస్తున్నది పరలోకం నుండి వచ్చే ఆహారం, అది దేవుడు మీకు ఇస్తున్నాడని ఎప్పుడైతే చెప్పాడో అది మాకు కావాలైతే మాకు ఇచ్చే అన్నాడు. ఏమని అడుగుతున్నారు చూడండి 34వ వచనంలో. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లను జీవాహారము నేనే. చూడండి ఏమన్నాడు? జీవాహారము నేనే. ఇందుకి ఆనాడు మోసే ఇచ్చినది తినను అది చనిపోయేది. కానీ ఇప్పుడు ఈ లోకానికి దేవుడు అనుగ్రహిస్తున్న జీవాహారం ఎవరంట? నేనే. ఎప్పుడైతే నేనే అన్నాడో అక్కడ కొన్ని విషయాలు చూడండి మాట్లాడితే మనకు తెలుస్తుంది. నేనే నా యుద్ధకు వచ్చేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పిదిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. చూడండి ఇక్కడ చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, జీవాహారము నేనే ఈ లోకానికి రాబోతున్న నిజమైన జీవాహారాన్ని. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇందాక నేను చెయ్యబోదా నాది కాదు నా తండ్రి. ఇప్పుడు నన్ను పంపినవాడు. ఎందుకు నన్ను పంపినవాడు ఏదైతే నాకు చెప్పాడో దాన్ని చేయడానికి నేను వచ్చాను. ఇక్కడ ఏమన్నాడు? నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చాను. ఇంతకీ తండ్రి పంపించాడు కదా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి యొక్క చిత్తం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి యొక్క చిత్తం ఏంటంటే కనుక అక్కడ చెప్తున్నాడు, కిందకి నేను చదువుతాను మీరు జాగ్రత్త. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుటకి పరలోకం నుండి దిగి వచ్చిందని. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిని నేనేమీ పోగొట్టు కనుక అంత్యదినమున దాన్ని లేపుటి నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఇంతకీ ఆయన ఏదైతే బోధ యేసుక్రీస్తు వారు చేస్తున్న ఆ బోధ ఏదైతే ఉందో పరలోకాలకు సంబంధించింది, అది ఎప్పుడైతే చెప్పగానే ఆయన యొద్దకు ఆ బోధే ఆకర్షిస్తుందంట. ఆయన చెప్పిన మాటలే ఆకర్షిస్తాయంట. ఆకర్షించినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకీ వచ్చిన వారందరినీ కూడా అంత్య దినమున ఏం చేయాలంట? లేపాలి. యేసుక్రీస్తు అంత్య దినమున లేపాలి. ఎవరిని? ఇదిగో మన అందరినీ కూడా ఆయన అంత్య దినమున లేపాలి. ఇప్పుడు మనం అందరం కూడా లేపబడాలంటే గనక ముందుగా మనం ఆయన మనకి ఇస్తున్న జీవాహారం ఏదైతే ఉందో అది మనం భుజించాలి. ఆ జీవాహారాన్ని మనం భుజించాలి. ఆ జీవాహారం ఏదని చెప్తున్నాడంటే ఇదిగో అక్కడ చెప్తున్నాడు 49వ వచనం తర్వాత 50వ వచనం. దీనిని తినువాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఇగో చూడండి, దీన్ని తినివాడు. దేన్ని? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం గురించి చెప్తున్నాడు. దీన్ని తింటేనే చావదంట. మరి మోసే ఇచ్చింది ఏం చేసేది? తిన్నారు కానీ చనిపోయారు. కానీ 40-50 వచనంలో చెప్తున్నాడు, దీనిని తినివాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి జీవాహారము ఎందుకు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని ఎవరు? నేనే. అంటే నన్ను తినేది మీరు. ఇప్పుడు మీరు నన్ను తినాలి. అప్పుడు యేసుక్రీస్తు తింటే మనం ఏమవుతామంట? నిత్య జీవం కలవాలి అంట. అలాగా మాట అనేసరికి ఏమన్నారు చూడండి, కిందకి ఇంకా చదివి. ఎవరైనా ఈ ఆహారం భుజించితే వారు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక మాట చెప్పేశారు కదా. ఎందుకు వారు ఏం గురించి ఎదుగుతున్నారంటే కనుక క్షయమైపోయే ఆహారంతో యేసుక్రీస్తు తిరుగుతున్నారు. కానీ
దీని గురించి కష్టపడకండి. అక్షయమైన ఆహారం, ఈ లోకానికి జీవము ఇచ్చే ఆహారము పరలోకం నుండి ఇచ్చింది, అది మిమ్మల్ని జీవింపజేస్తుంది. ఇంతకీ ఏంటి ప్రభు ఆ ఆహారం? అది మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించింది, మేము ఎల్లప్పుడూ దాన్ని తిని ఎల్లప్పుడూ జీవించుంటామంటే కనుక అప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే చిన్ని చదువుతాను జాగ్రత్తగా. అక్కడ అన్నాడు, ఏమన్నా చూడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇంతకీ పరలోకం నుండి వచ్చిన జీవాహారం ఏదనుకున్నారు? నేనే. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఇన్ని తినాలి. ఈ మాట ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? వాళ్ళందరూ ఏమనుకున్నారు చూడండి, 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. ఎలాగంట? ఎలా తిననిస్తారు ఈ శరీరాన్ని? తినమంటే తినేస్తారేంటి? అంటే మనం నరమాంస భక్షులమా? ఆయన చెప్తున్నది మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే కనుక ఇంతకీ జీవాహారం అంటే ఏంటో ఆయన చెప్తూ, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో అందరూ ఏమన్నారంట, ఈయన తన శరీరమును ఎలాగా తిననెత్తదు అని చెప్పేసి అభ్యంతరం కలిగి చాలా మందిని యేసుక్రీస్తు వారిని విడిచి వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఇప్పుడు ఆ 12 మందిని కూడా యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. అదే అధ్యాయం చివరికి వచ్చేస్తే 69వ వచనంలో, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు పై చదవాలి 67వ వచనం చూద్దాం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే, ఆల్రెడీ ఈ మాట అనగానే అనేక మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మిగిలిన వారు ఎవరైతే శిష్యులు ఉన్నారో వారితో అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగినప్పుడు అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు. చూడండి, యేసుక్రీస్తు చేసిన బోధ నిత్య జీవానికి సంబంధించినది. ఆయన ఈ బోధ ఎక్కడి నుండి తీసుకొచ్చాడంటే కనుక పరలోకము నుండి. నా తండ్రి ఏదైతే నాకు నేర్పించాడో అదే నీకు చెప్తున్నాను. నేను చెయ్యి బోధ నాది కాదు, మరి ఎవరిది? నన్ను పంపిన తండ్రిది. ఎందుకు ఆయన చెప్పింది ఏంటి? నిత్య జీవానికి ఏవైతే మాటలు అవసరమో అయ్యే తెలియజేశాడు. అందుకే పేతురు అంటున్న మాట కానీ అంటున్నాడు 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. యేసుక్రీస్తు వారు ఒకానొక, అంటే ఇంకా సువార్త ప్రారంభం ముందు బాప్తిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసానికి అరణ్యానికి వెళ్ళిపోతారు. ఉపవాసం అంతా 40 రోజులు గడిచిన తర్వాత అపవాది వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినము అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను. ఇప్పుడు దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలంటే ఇప్పుడు దేవుడి నోట నుండి వచ్చిన మాటలైనా యేసుక్రీస్తు తెలియజేశారు. అవునా? నా బోధ కాదు, ఎవరిది? దేవుడు. ఇప్పుడు దేవుడి నోట నుండి వచ్చిన బోధ చేశాడు. ఏం బోధ చేశాడంటే, ఈయన పరలోకములోనికి మీకు పంపిన ఆహారము నా శరీరమే దేవుడు మీకు ఇచ్చాడు అన్నాడు. ఇది ఈయన చెప్తున్నాడు సొంతంగా, లేకపోతే యేసుక్రీస్తు వారికి తండ్రి చెప్పాడు? తండ్రి చెప్పాడు. అవునా? ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం, మళ్ళీ చదువుతాం చూడండి 38వ వచనం, 6వ అధ్యాయం 30వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. అంటే ఇప్పుడు ఈయన పరలోకం నుండి దిగి దేనికి వచ్చారంటే కనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఎందుకంటే తండ్రి చిత్తం ఏంటి? తండ్రి బోధలో ఉన్న సత్యం ఏంటంటే కనుక ఆయన జీవాహారముగా ఎలా ఉన్నాడంటే నిత్య జీవము కలుగు చేయు మాటలు ఆయన తెలియచేసి, ఈ మాటలు ఎవరైతే అంగీకరిస్తారో, ఈ మాటలు ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఈయన ఏమైపోయాడంట? జీవాహారముగా. ఇది ఎప్పుడంటే కనుక ఈయన సిలువకి వెళ్ళిపోతున్న ముందటి రాత్రి ఆయన పస్కా పండగకి కూడుకున్నప్పుడు శిష్యులతో ఆయనకి శరీరానికి సాదృశ్యంగా ఒక రొట్టెని విరిచిస్తారు. ఏమంటారు అప్పుడు? ఇది నా శరీరము, ఇది నా శరీరం. ఇది ఏం చేయాలి మీరు? దీన్ని తినండి. అవునా? దీన్ని తినాలి, ఆయన శరీరాన్ని తినాలి. ఎందుకు? ఎందుకు?
ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఆయన వర్తమానం. నీతో చదివించాను మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. అదే నా 6వ అధ్యాయం 50 దీనిని తినువాడు చావకున్నట్లు ఉమ్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దేన్ని తిన్నవాడు? ఆయన ఇప్పుడు శిష్యులకు అప్పగిస్తున్నారు చూడండి. ఆయన తినేవాడు అంటే ఆయన శరీరాన్ని తినేవాడు ఏమవుడంట? చావకుండినట్లు పరలోకం దిగి వచ్చినది ఆహారం ఇదే. ఆహారము ఇదే. ఇప్పుడు యేసుక్రీస్తు అది ఆ రోజు అప్పగిస్తున్నది ఏంటంట? ఆయన శరీరం తిన్న తర్వాత మళ్ళా ఆయన ఒక పళ్ళెం ఎత్తి ఒక పాత్ర ఎత్తి ఏమన్నాడు? ఇది మీ కొరకైనా నా రక్తము, దీన్ని త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇప్పుడు ప్రభు యొక్క రక్త మాంసాలు తీసుకుంటున్నదా అంటే తీసుకుంటున్నారు. ఎలాగా? ఆయన శరీరాన్ని రొట్టిగా, ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా తీసుకుంటారు. ఎందుకు తీసుకున్నారంటే ఇదిగో ఈయన బోధ ఈయనది కాదు, ఈయన పంపిన కంటిది. ఆ మాటలో ఏముందంటే మనిషికి నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తుతో అపవాది మాట్లాడుతున్నట్టు మనిషి రొట్టు వలన మాత్రము కాదు, దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవింపజేయను. ఆ దేవుని మాటే ఇదిగో యేసుక్రీస్తు అది వస్తున్న నోటి మాట. ఆ నిత్య జీవకు మాటలు గలవాడు నీవే, మేము ఎక్కడికి వెళ్ళిపోదుము అంటున్నాడు. ఇప్పుడు ఆ మాటలు తెలియచేసిన, ఆ మాటల్ని నమ్మిన, ఆ మాటలను అనుసరించి యేసుక్రీస్తు వారి యొక్క బోధకు లోబడిన వీరు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏదైతే తన శరీరాన్ని రొట్టిగా ఇస్తున్నారో, ఏదైతే తన రక్తాన్ని ద్రాక్షారసంగా ఇస్తున్నారో దాన్ని తీసుకుని ఇప్పుడు ఏమవుతున్నారు? వారు నిత్య జీవానికి ఆయనను భుజిస్తున్నారు. నిత్య జీవానికి ఆయన్ని భుజిస్తున్నారు. ఇప్పుడు అందుకే మనం ఫస్ట్ చదువుకున్నాం కదా యోహాను పత్రిక. అక్కడ ఇలాగా మనం యేసుక్రీస్తు వారి శరీరధారిగా వస్తేనే కదా తీసుకోగలం. కొందరు అన్నారంటే ఏమన్నారు? ఇప్పుడు రండి యోహాను పత్రిక 1వ పత్రిక 2వ పత్రిక 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు ఉన్నదంట. ఆయన శరీరధారిగా వచ్చాడని నమ్మని వారు వంచకులు అనేక మంది ఉన్నారు. మరి ఆయన శరీరధారిగా రాకపోతే ఆయన ఈ లోకానికి తెచ్చిన మూడేది? ఆయన రాలేదండి, యేసుక్రీస్తు పుట్టలేదు. మరి ఆయన ఏ బోధ చేశాడు? ఏ బోధ మనం నమ్మం? ఏ బోధ మనం విశ్వసించాం? ఇప్పుడు ఎవరిని తీసుకుంటున్నాం మనం? ఎవరి శరీరాన్ని తింటాము? ఎవరి రక్తాన్ని తాగుతాము? ఆయన రాలేదని మాట చెప్పేవాళ్ళు, అంటే ఆయన పుట్టలేదు, ఆయన శరీరధారిగా రాలేదని చెప్పేవాళ్ళు. ఆయన వచ్చాడు, ఆయన శరీరాన్ని ఈ లోకానికి జీవాహారంగా ఇచ్చాడు. అందుకే పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చినాను. ఏం చేసేది పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం అంటే ఆయన శరీరాన్ని జీవాహారంగా ఈ లోకానికి చేశాడు. అందుకే అక్కడ అన్నాడు, ఇంకేమన్నాడు కింద చదివితే, అట్టి వారు వంచకుడును క్రీస్తు విరోధులై ఉన్నాడు, మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యమును చెడగొట్టకొనక. ఇందుకి ఇది రాస్తున్న యోహాను గారు మన మధ్య నెరవేర్చిన కార్యం ఏంటి? ఏం చేశారు? వాళ్ళు చేసే కార్యం ఏంటి? ప్రభు వెళ్ళిపోతూ వారికి ఏం అప్పగించారో ఒక కార్యం అప్పగించారు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తీసుకునే వాళ్ళు నిత్య జీవము గలవారు. ఇది ఎప్పుడు చేయాలి? ప్రభు వచ్చే వరకు. అదే చెప్తున్నాడు, సంగమా మీ ముందు మేము చేసిన ఈ కార్యమును మీరు ఏం చేసుకోకండి, చెడ కొట్టక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని చెప్పి వంచకులు ఉన్నారు. కానీ మనకి ప్రభు అప్పగించింది ఏంటి? ఆ రోజు మనం ఏ బోధలో ఉన్నాం? మేము చేస్తున్న ఈ బోధ మాకు ఎవరిచ్చారు? మేము చేస్తున్న ఈ క్రియ, ఈ రొట్టె ద్రాక్షారసం చేస్తున్నాం కదా, మీకు ఎవరిచ్చేది? ఇది మాకు ప్రభు అప్పగించాడు. ప్రభు సిలువుకి వెళ్ళకముందు మాకు అప్పగించాడు, దానిని మేము చేస్తున్నాం. అసలు శరీరధారిగానే రాలేదంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మరి వంచకులు కదా, పరలోకానికి వచ్చిన ఈ జీవాహారాన్ని లేదని చెప్పేవారు కదా. అందుకే ఆయన అన్నాడు, ఇంకా కిందకి చదివితే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు. అంటే ఇప్పుడు క్రీస్తు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన
తండ్రిదే. ఇప్పుడు ఆ బోధ క్రీస్తు చేస్తే క్రీస్తు చేసే బోధను విడిచిపెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారంట. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి, తండ్రిని అంగీకరించిన వారు అంగీకరింపని వారు, అంగీకరింపని వారు. వాళ్ళు ఆలోచన చేస్తారు కదా, ఈయన చదువుకోలేని పాండిత్యం లేని ఈయనకి జ్ఞానం ఎక్కడిది? ఈయన యూసేపు కుమారుడు కదా, మరియా కుమారుడు కదా, ఈయన సహోదరులు మనతో లేదా, ఈయన వడ్లవాణి కుమారుడు కదా అన్నది. కానీ ఈయనకి జ్ఞానం ఎట్టిదంటే కనుక ఇది నా బోధ కాదు, నన్ను పంపిన నా తండ్రిది అని చెప్తుంది. ఎందుకంటే ఆయన మానవులకి ఇవ్వబోతున్న నిత్య జీవం గురించిన బోధన ఆయన చేస్తున్నాడు. ఆయన మాటల్లో నిత్య జీవం కనపడుతుంది. ఆయన మాటల్లో ఏం కనపడుతుంది అంటే కనుక మనుషుల యొక్క హృదయాలు వెలిగించి నిత్య జీవం వైపు నడిపించి ఒక చక్కటి మార్గం కనబడుతుంది. అది కిందకి చదివితే ఇంకేమన్నారు చూడండి. ఎవరైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకున్నప్పుడు. చూడండి, ఎవరైనాను క్రీస్తు బోధ తేక అంటే చాలా మంది ఉన్నారు ఇలాంటి వంచకులు. ఎవరంటే యేసు క్రీస్తు వారు శరీరధారిగా వచ్చినని ఒప్పుకొనని వారే క్రీస్తు విరోధి వంచకుడు. ఇలా రాలేదని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎవరు సాక్షి తెలుసా? అంటే కొంతమంది తండ్రే కుమారుడికి వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు. అంటే వారు కూడా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నమ్మరు. అంటే ఇది లేకుండా ఎవరైతే మీ వద్దకు వస్తారో మీరు వారి దగ్గరికి ఏం చేయకూడదు, చేర్చుకోకూడదంట. అలాంటి వారికి మీరు ఏం చెప్పకూడదు, వందనాలు కూడా చెప్పకూడదు. నేను ఎందుకు చెప్తే ఏమవుతుంది? వారి దుష్క్రియలలో మనము. మనకి ఇంటింటికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అని కొన్ని మాటలు చెప్తూ ఉందని చెప్తారు. వారు పేపర్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏదో పరలోక తల్లి ఉందని. మన తల్లి అంటే పరలోకంలో అంటే కొన్ని అదే ఈ బోధలు చేసి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోదు వాళ్ళు. కాబట్టి ఇలాంటి బోధలు మన చుట్టూ అలిమేస్తున్నాయి. ఒకలాగా లేదండి. ఇప్పుడు క్రైస్తవుడు జీవించాలంటే కనుక ఒకటి వారిని రక్షించే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వారు చేయవలసిన పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఈరోజు క్రైస్తవుని బ్రతకనివ్వకుండా అపవాది చేస్తున్న పని ఏంటంటే ఇదిగో మత కల్లోలం రేపుతుంది. ఒక పక్క నుంచి అపవాదితో దొంగ బోధల్ని ప్రేరేపిస్తుంది. ఇన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా తీసుకోవాలంటే కనుక మనకి క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో మనం ఎలా ఉండాలి? సంపూర్ణమైన పట్టు మనకి ఉండాలి. లేదంటే కనుక మనం ఎలా చిక్కుకున్నా నష్టపోయేది మనమే, మన జీవితమే. కాబట్టి యేసుక్రీస్తు శరీర విషయంలో, యేసుక్రీస్తు లోకానికి ఇచ్చిన జీవాహార విషయంలో మరొక జాగ్రత్త పౌలు గారు చెప్తూ ముగిస్తున్నారు. ఒకసారి పౌలు గారు చెప్పిన ఆ మాట కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 25 దాకా చూద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని చూడండి. ఇందాక మనం అనుకున్నాం కదా, మీ మధ్యన మేము చేసిన కార్యమును చెరగొట్టమన్నారు. ఇప్పుడు అదే మళ్ళీ సంఘానికి అప్పగిస్తున్నాడు పౌలు. ఏమని అప్పగిస్తాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. అది ప్రభువు చెప్పాడు మాకు, ప్రభువే మాకు నేర్పించాడు, ప్రభువే మా మధ్య చేశాడు. ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము. చూడండి, ఇక్కడ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు పౌలు. ఏంటంటే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడుతున్న రాత్రి ఏం చేశాడంటే ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా రెండేసి పుట్టినట్లు ఏమని చూడండి, మీ కొరకు విరవబడిన అని. అంటే యేసుక్రీస్తు లోకానికి ఇవ్వబోతున్న, లోకానికి విరవగొట్టడానికి, లోకంలో ఉన్న పాపాన్ని విరగొట్టడానికి, లోకంలో ఉన్న ఆ యొక్క శాపాన్ని తీసివేయడానికి అప్పగింపబడుతున్న శరీరం.
అప్పగిస్తూ ఇప్పుడు అదే శరీరం ద్వారా మనం జీవింపజేయడానికి ఆ శరీరం తీసుకుని మనం అందరం కూడా ఏక శరీరంగా ఉండడానికి ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని పట్టుకుని ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పి దాన్ని తెరమని చేయమన్నారు. జ్ఞాపకం చేసుకొనుటకై ఉమ్. దీనిని చేయడం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా శరీరం వల్ల నా రక్తము వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పింది. ఇది నిరంతరము చేయాలంటే కనుక మనం కూడుకున్న ప్రతిసారి ఇలాగా చేసి చూడండి. శరీరం గురించి ఎలాంటి అపార్థం చేసుకోవద్దని చెప్తున్నాడు. అక్కడ కిందకి చదువుకుంటూ వస్తే నేను చెప్తున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను ప్రభు శరీరమని వివేచించు. 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగు. ప్రభు శరీరం అని వివేచింపక, ఇంతకీ మనం తీసుకుంటున్నది ప్రభు శరీరం అవునా? తీసుకుంటున్నది రొట్టె కదండి, తీసుకుంటున్నది ద్రాక్షరసం కదండి అనకండి. అదేంటి? అది మీకు జ్ఞానం అంటే మనకి ప్రభు అది ఏమి ఇచ్చేదంటే వివేకాన్ని ఇచ్చాడు కదా. ఎలాగా ఆయన ఇచ్చాడంటే కనుక ఆయన తన శరీరాన్ని లోకానికి ఇచ్చాడు. దానికి సాదృశ్యంగా ఒక రొట్టెను ఒక ద్రాక్షరసాన్ని పెట్టి, అంటే ఒకప్పుడు పస్కా బలిని ఏదైతే పస్కా పండుగ రోజు జరుగుతుంది, పస్కా పండుగ రోజు ముందు రాత్రి జరుగుతుంది, ఆయన అప్పగిస్తున్న దాన్ని మనం చూడగలిగితే కనుక ఇది రొట్టె కాదు, ఆయన ఇచ్చింది చేతులు ఇచ్చింది, ఇది ఇచ్చే రొట్టె. కానీ ఇది ఏమని చెప్తున్నాడు? నా శరీరము, నా శరీరము అని చెప్పినప్పుడు దీన్ని మళ్ళా మనం ఆయన రొట్టెతో శరీరం అంటున్నాడు ఏంటండి? ఆలోచన చేయకండి. అదేంటంట? అది నా శరీరము, ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకు తిని త్రాగుచున్నాడు. మీరు ఎలా తీసుకున్నారు? ప్రభు శరీరం అని తీసుకోండి. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము. ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెలు ఇచ్చింది ఆయనే, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని ఇచ్చింది ఆయన మన కొరకు ఇచ్చాడు. ఎందుకు అలా ఒకవేళ తీసుకోకపోతే కనుక ఏమవుతామో చివరికి చెప్తున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూడండి, అంటే ఇది తీసుకుంటున్న మనము అది ప్రభువు శరీరమని ప్రభువు రక్తమని వివేచన కలిగి తీసుకోవాలి. తీసుకుంటున్న మనము ఒకవేళ ఎలా తీసుకుంటే బలహీనమవుతాం? అది ప్రభువు శరీరమని ప్రభువు రక్తమని వివేచింపక ఒకవేళ తీసుకుంటే మనలో ఏమైపోతామంట? బలహీనులము రోగులను ఏంటాము, చాలా మంది నిద్రించుచున్నాము. బలహీనులు రోగం అంటే మళ్ళా మనం లోకములో బలహీనులుగా, అంటే లోకంలో వస్తున్న ఈ రోగాలు కదే. ఏ రోగం అంటే కనుక యేసుక్రీస్తు అంటారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చింది. దానికి సాదృశ్యంగా ఒక మాట చెప్తాడు, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి. అంటే ఇప్పుడు రోగులమైన మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి ఏం చేశారు? మెడిసిన్ ఇస్తున్నారు. ఈ మెడిసిన్ తీసుకుంటూ ఇది ప్రభు శరీరం కాదని, ప్రభు రక్తం కాదని మనం వివేచన లేకుండా తీసుకున్నాం అనుకో, ఏదో దొట్టేది రక్తం, మళ్ళా మనం ఏమైపోతాం? డాక్టర్ మాట అంటాడు, మందులు ఇచ్చినంత మాత్రాన తగ్గిపోతాయి, ఇది వేసుకొని తగ్గిపోతాయి. ఎందుకు చెప్తారు? నువ్వు దాన్ని నమ్మాలని. నువ్వు తగ్గుతుందా తగ్గదా వేసుకుంటే తగ్గుతుందా లేదా అని అనుమానం తీసుకున్నావు అనుకో, ఆ మందు కూడా నీకు పనిచేయదు, ఆ మెడిసిన్ పనిచేయదు. పనిచేస్తుందా? ఎందుకు? ఆ మెడిసిన్ తీసుకుంటూ డాక్టర్ చెప్తున్న ఆ విషయాన్ని నువ్వు బలంగా నమ్మితేనే నీకు ఆ మెడిసిన్ లేదంటే మెడిసిన్ కూడా. అలాగే యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు, ఇలా తీసుకుంటున్న మనం అనేక మంది ఏమైపోయిందంట? రోగులను బలహీనులైనది, చాలా మంది ఆత్మీయంగా నిద్రించున్నారంటే ఏదో సంఘానికి వస్తారు, వెళ్తారు, వింటారు, కానీ నిద్రించారు. అలా కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ విషయంలో మనకి ఏమర్థమైంది అంటే కనుక, మనము వింటున్న బోధ
తండ్రి దగ్గర నుంచి దేవుడు యేసుక్రీస్తులో తీసుకొచ్చిన బోధ. ఆ బోధ విషయంలోనే ఈ లోకానికి ఆయన శరీరాన్ని ఇవ్వడానికి తండ్రి నన్ను పంపించాడు. పరలోకం నుండి నేను వచ్చింది జీవాహారం ఇవ్వడానికే. ఇందుకు ఆ జీవాహారం ఏంటంటే తండ్రి నన్నే మిమ్మల్ని మీకు జీవాహారంగా ఇచ్చాడు. మోషే ఇచ్చింది పరలోకం నుండి వచ్చింది కాదు, పితరులు అది తిని చనిపోయారు. ఇది యేసుక్రీస్తు చేసిన బోధ. ఈ బోధన తేక చాలా మంది యేసుక్రీస్తు శరీరధారిగానే రాలేదని వంచకులు బయలుదేరు. ఆయన వచ్చాడు, ఆయన శరీరాన్ని మనకి జీవాహారంగా ఇచ్చాడు. దేవుడి మాటలు దేవుడికి జీవించుకోక ప్రార్థన చేశాను. మహాగణుడ, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు.